హాయ్ హలో నమస్తే అండి. నేను మీ చందన. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో నేను చాలామంది నన్ను ఇన్ జనరల్ ఇన్ డే నేను ఏం తింటాను అని అడుగుతున్నారండి. సో ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. మేము లేచిన వెంటనే కొంచెం ఫ్రెష్ అవగానే జనరల్గా హాట్ వాటర్లో అంటే కెటిల్ తోటి బాయిల్ చేస్తానండి నేను, వామ్ వాటర్ కాదు. సో ఆ హాట్ వాటర్లో 1 కప్ ఆఫ్ 1 క్యాప్ ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్ వాడతానండి. ఇది డైల్యూటెడ్ యాపిల్ సైడర్ వెనిగర్ అనమాట, జస్ట్ వాటర్లో డైల్యూట్ చేసింది. సో ఈ క్యాప్తోనే 1 ఫుల్ క్యాప్ ఈ కప్పు సైజ్ హాట్ వాటర్లో మిక్స్ చేసి దాంట్లోనే ఒక్కోసారి బ్లాక్ పెప్పర్ అండ్ సిన్నమన్ పౌడర్ కూడా యాడ్ చేసి తాగుతూ ఉంటామండి. సో 6:30 లోపల అది 1 బిగ్ కప్ తాగేస్తాము. యాపిల్ సైడర్ వెనిగర్ స్మెల్ స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా సోర్గా ఉంటుందండి. అది ఇష్టపడిన వాళ్ళు మామూలుగా లెమన్ ఒక హాఫ్ లెమన్ని పిండుకొనైనా తాగొచ్చు సేమ్ వేలో. రెండు కూడా డైజెషన్ని మామూలుగా ఇంప్రూవ్ చేయడానికి అండ్ ప్రాపర్గా మన బాడీ హైడ్రేట్ అవ్వడానికి యూజ్ అవుతాయండి. అండ్ ఇమ్యూన్ సిస్టమ్ కూడా బూస్టప్ అవుతుంది అనమాట. దానికోసం అని చెప్పి నేను ఎయిదర్ లెమన్ ఆర్ యాపిల్ సైడర్ వెనిగర్ తోటి పోతూ ఉంటాను అనమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మ్యాక్సిమం 8:30 లోపలే ఫినిష్ చేయడానికి ట్రై చేస్తామండి. మాకున్న షెడ్యూల్ని బట్టి 8-8:30 కల్లా బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాము. సో బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మేము ఏంటంటే 1 కప్పు స్ప్రౌట్స్ కానివ్వండి లేదా ఓవర్ నైట్ ఓట్స్ కానివ్వండి 1 కప్పు తీసుకుంటాము. దాంతోపాటు స్మూతీ అనమాట. ఒక్కో టైంలో ఏంటంటే జస్ట్ వెజిటబుల్స్ తోటి, ఒక టైంలో ఓన్లీ ఫ్రూట్స్ తోటి అండ్ సమ్ అదర్ టైము మిక్స్డ్ తోటి అలా ట్రై చేస్తూ ఉంటాము డిఫరెంట్ కాంబినేషన్స్. నేను మీకు స్మూతీస్ వీడియోలో కూడా ఒక బేసిక్ ఐడియా ఇచ్చాను కదా, ఇన్ జనరల్ మేము ఏం కన్సిడర్ చేస్తాము అని. అండ్ ఓవర్ నైట్ ఓట్స్ కూడా ఒక బేసిక్ ఐడియా ఇచ్చాను, ఇన్ జనరల్ ఎలాంటి కాంబినేషన్స్ మేము కన్సిడర్ చేస్తూ ఉంటాము అని. ఈరోజు వచ్చేసి మేము ఓవర్ నైట్ ఓట్స్ అండ్ ఒక వెజిటబుల్ స్మూతీస్ని కన్సిడర్ చేస్తున్నామండి బ్రేక్ఫాస్ట్కి. సో ఆ వెజిటబుల్ స్మూతీకి నేనేమి కన్సిడర్ చేశాను అండ్ ఓవర్ నైట్ ఓట్స్లో నేనేమి కన్సిడర్ చేశానో మీకు ఒకసారి షేర్ చేసుకుంటానండి. ఓవర్ నైట్ ఓట్స్కి వచ్చేసి నేను ఈరోజు బ్లూబెర్రీస్ కన్సిడర్ చేశానండి. అండ్ హనీ కానీ లేకపోతే ఫ్రూట్ మిక్స్ కానీ వాడట్లేదు. జనరల్ స్వీట్నెస్ కోసం నేను ఎండు ద్రాక్ష అండ్ డేట్స్, ఎండు డేట్స్ ఉంటాయి కదా, వాటిని వాడాను అనమాట. అండ్ నేను మీకు ఓవర్ నైట్ ఓట్స్ వీడియోలో చూపించినట్లు జస్ట్ ఒక 1/4 కప్పు ఓట్స్ వేసుకున్నాను అండ్ మిల్క్, వామ్ మిల్క్ పోసాను అనమాట. అవి మునిగే వరకు కంప్లీట్గా. అండ్ 2 స్పూన్స్ ఆఫ్ యోగర్ట్ వేసాను. ఇందులో చియా సీడ్స్ యూజ్ చేయలేదండి నేను, ఎందుకంటే స్మూతీలో యాడ్ చేయబోతున్నాను నేను చియా సీడ్స్. అండ్ స్వీట్నెస్ కోసం వచ్చేసి డేట్స్ అండ్ ఎండు ద్రాక్ష వాడాను అండ్ కొన్ని పీనట్స్ అండ్ ఒక 1/2 కప్పు బ్లూబెర్రీస్ యాడ్ చేసిన ఓవర్ నైట్ ఓట్స్ అనమాట. ఇది జనరల్గా ఈ క్వాంటిటీ మాకు సరిపోతుంది అలాంగ్ విత్ స్మూతీ క్వాంటిటీ అనమాట. స్మూతీకి వచ్చేసి నేను ఈరోజు ఒక 2 స్పూన్స్ చియా సీడ్స్ అండ్ ఆల్ వెజిటబుల్స్ డేట్స్ కన్సిడర్ చేస్తున్నానండి. ఒక 8 డేట్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఈరోజు ఓన్లీ వెజిటబుల్సే యాడ్ చేస్తున్నాను. సో స్వీట్నెస్ కోసం డేట్స్ కన్సిడర్ చేస్తున్నాను. మీరు ఒకవేళ ఏదైనా ఫ్రూట్ యాడ్ చేసుకుంటూ ఉంటే ఆ డేట్స్ని క్వాంటిటీ తగ్గించుకోవచ్చండి. అండ్ కీరా తీసుకున్నాను, ఒక బిగ్ క్యారెట్ తీసుకున్నానండి అండ్ 1/4 బీట్రూట్ తీసుకున్నాను, ఒక టొమాటో తీసుకున్నాను అండ్ సాలరీ తీసుకున్నానండి, ఒక స్మాల్ స్టిక్. వీటిని ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తోటి జస్ట్ స్మూతీ కింద వేసేస్తున్నానండి. స్మూతీ రెడీ అయిపోయిందండి, వెజ్ స్మూతీ టుడే. జనరల్గా దీనికి క్వాంటిటీ ఏమి రిస్ట్రిక్షన్ పెట్టుకోమండి. ఆ రోజు మేము తీసుకునే మిగతా బ్రేక్ఫాస్ట్ని బట్టి, అంటే స్ప్రౌట్స్ కానీ ఓవర్ నైట్ ఓట్స్ కానీ అలా కన్సిడర్ చేసి దాన్ని బట్టి క్వాంటిటీని నేను ప్లాన్ చేస్తూ ఉంటాను. సో వెజిటబుల్ స్మూతీ విత్ చియా సీడ్స్ అనమాట. జనరల్గా మాకు బ్రేక్ఫాస్ట్ క్వాంటిటీ ఈ విధంగా సరిపోతుందండి. ఇన్ కేస్ ఎప్పుడన్నా తినాలి అనుకున్నప్పుడు ఇడ్లీ, దోశ అలా కూడా కన్సిడర్ చేస్తూ ఉంటాము. కాకపోతే 1 or 2 ఇడ్లీ కానీ 1 దోశ కానీ తీసుకొని ఈ ఓట్స్ క్వాంటిటీని, స్మూతీ క్వాంటిటీని రెడ్యూస్ చేసుకుంటాం అనమాట. అండ్ కంప్లీట్గా ఫుల్ అయ్యే విధంగా తింటామండి. బ్రేక్ఫాస్ట్ మాత్రం రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోము, ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాము. అండ్ స్ప్రౌట్స్ కూడా రెడీగా ఉంటాయి కాబట్టి ఇన్ కేసు ఓట్స్ని తగ్గించుకొని స్ప్రౌట్స్ని కన్సిడర్ చేయాలన్నా స్ప్రౌట్స్ని కూడా కన్సిడర్ చేస్తూ ఉంటాం అనమాట. బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్య వేరే ఏ ఫుడ్ ఐటమ్స్ తీసుకోలేదండి. మేము లంచ్ని మ్యాక్సిమం 12:30 లోపలే ఫినిష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. అట్ డిపెండ్స్ ఆన్ మీటింగ్, సమ్ టైమ్స్ లేట్ అవుతుంది, బట్ మ్యాక్సిమం 12:30 లోపలే తీసుకోవడానికి ట్రై చేస్తాము. ఈరోజు మా లంచ్ ప్లేట్ వచ్చేసి ఇవి క్యాప్సికము, మష్రూమ్స్ అండ్ రెడ్ ఆనియన్స్ని జస్ట్ నువ్వుల నూనెతో టాస్ చేశానండి, గార్లిక్ తోటి అండ్ కొబ్బరి కారంతో స్ప్రింకిల్ చేసిన జస్ట్ డ్రై ఐటమే. ఇది వచ్చేసి పెరుగండి, రైతాలాగా టొమాటో అండ్ కుకుంబరు, కొంచెం కొరియాండరు అండ్ లిటిల్ బిట్
క్యారెట్ ముక్కలు వేసి కొంచెం సాల్ట్ నిమ్మరసం వేసిన రైతాలాగా చేశానండి. అండ్ ఇది వచ్చేసి మన మామూలుగా శనగలు ఉంటాయి కదా, నాటు శనగల్ని, వాటిని తాలింపులాగా పెట్టానండి కోకోనట్ తోటి అండ్ నువ్వుల నూనె తోటి. అంతే. ఇది వచ్చేసి క్వినోవా. ఇదేంటంటే లెమన్ అండ్ ఉల్లికాడలు, కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, వీటన్నిటితోటి కుక్ చేసిన క్వినోవాని టాస్ చేసుకున్నాను. ఇది బాయిల్డ్ ఎగ్ అండి. క్వినోవా కానీ బ్రౌన్ రైస్ కానీ అలా తీసుకుంటున్నప్పుడు కొంచెం గ్రేవీలా ఉంటే టేస్ట్ బాగుంటుంది. బట్ ఈరోజు నేను డ్రై ఐటమ్స్ కన్సిడర్ చేశాను కాబట్టి పెరుగుని అలా రైతాలాగా చేసేసాను అనమాట. సో దాంతో క్వినోవా అని తిన్నా, మిగతావి సైడ్ డిషెస్గా తింటాము. ఇక్కడ కన్సిడర్ చేస్తే జస్ట్ క్వినోవా ఒక్కటే నేను కార్బ్స్ బేస్డ్ తీసుకున్నానండి. ఎగ్ కానీ ఇక్కడ ఈ గుగ్గిళ్ళు టైప్ కానీ ఇవన్నీ ప్రోటీన్ బేస్డ్ ఫుడ్. అండ్ మష్రూమ్స్, ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ ఇవన్నీ లెస్ క్యాలరీస్ ఉన్న వెజ్జే. అండ్ రైతాల్లో కూడా నేను మోర్ కుకుంబర్ ఇవన్నీ వెజ్జే కన్సిడర్ చేశాను. సో మ్యాక్సిమం ఏంటంటే ఇలా బ్యాలెన్స్డ్గా ఉండేలా చూసుకుంటూ ఉంటాం అనమాట లంచ్ ప్లేట్. అండ్ కార్బ్స్ తక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తాము. ఇలా నెంబర్ ఆఫ్ కర్రీస్ అండ్ యోగర్ట్ హెవీగా తీసుకోవడం వల్ల ఏంటంటే ఫీలింగ్ వస్తుంది అండ్ కార్బ్స్ మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ రాదనమాట. అండ్ హెల్త్ పరంగా కూడా డైట్ పరంగా కూడా గుడ్ డైట్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. సో మా లంచ్ ఇన్ జనరల్ ఇలానే ఉంటుందండి. లంచ్కి అన్ని బౌల్స్ అలా మా హస్బెండ్ ఎంతసేపు పట్టింది కుకింగ్, ఎక్కువ టైం పడుతుందా, కష్టం కదా అలా అన్నప్పుడు చెప్పానండి. నేను జనరల్గా మీకు చెప్పాను కదా 4 కుక్కర్స్ వీడియోలో, నేను ఇన్స్టాపాటు రైస్ కుక్కర్స్ అన్నీ కూడా వాడుతూ ఉంటాను అనమాట. ఈవెన్ ఈరోజు కూడా అంతే. 30 మినిట్స్ ఆ చనాదాలు పెట్టేశాను ప్రెషర్ కుక్కర్ హై ప్రెషర్ మీద. అండ్ ఆ 30 మినిట్స్ అవి కుక్ అయ్యే లోపలే నేను రైతా చేసేసుకున్నాను. అండ్ క్యాప్సికము కర్రీ ఉంది కదా జనరల్గా పుట్టగొడుగులు, క్యాప్సికమ్, ఆనియన్స్ రోస్ట్ చేసేసుకోవడము. అండ్ క్వినోవా కూడా అంతే రైస్ కుక్కర్లో అలా పెట్టేశాను. ఇవన్నీ అయిపోయే లోపల నాకు చనా ఉడికిపోయిందండి. దాన్ని జస్ట్ క్విక్ ప్రెజర్ రిలీజ్ చేసేసి పోపు పెట్టేశాను కోకోనట్తో. అంతే, లంచ్ అయిపోయింది. సో మ్యాక్సిమం ఏంటంటే 45 మినిట్స్లో అయిపోయే విధంగా, ఈవెన్ ఇంక్లూడింగ్ కిడ్స్కి కూడా ఏంటంటే ఈరోజు వాళ్ళు చుక్కకూర పప్పు తీసుకున్నారండి. సో అలా మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. ఇవి డ్రై ఐటమ్స్ కాబట్టి పిల్లలు అవి రైస్లో తినలేరు కాబట్టి వాళ్ళకి ఒకటి అలా సెట్ చేస్తూ ఉంటాను. బట్ హోల్ కుకింగ్ 1.5 అవర్లో, కిచెన్ వర్క్ 1.5 అవర్లో అయిపోయేటట్టు మార్నింగ్ టైం నాకు ప్లాన్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఐటమ్స్. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే జనరల్గా నేను కన్సిడర్ చేసే స్మూతీస్ కానివ్వండి, ఓవర్నైట్ ఓట్స్ కానివ్వండి, స్ప్రౌట్స్ కానివ్వండి, ఇలా ఏది కన్సిడర్ చేసినా సరే గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబరు డైట్లో ఉండేలాగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. రెగ్యులర్గా ఇదే ఉంటుంది, రోజు చపాతీనే తినండి, రోజు బ్రౌన్ రైసే తినండి, అలా ఏమి ఉండదు మా ఇంట్లో. ముందు రోజే అనుకుంటాము రేపు ఏంటి అని, దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. 12:30కి లంచ్ చేసేసిన తర్వాత 3:30 to 4:30 టైంలో నాకున్న హంగర్ని బట్టి నేను జనరల్గా కాఫీ కానీ, టీ కానీ, లేకపోతే గ్రీన్ టీ కానీ అలా తీసుకుంటూ ఉంటానండి. ఎక్కువ హెవీగా స్వీట్నెస్ ఉంది, బాగా టైర్డ్ అయిపోయిన వర్క్లో అలా అనుకున్నప్పుడు ఏంటంటే నేను జస్ట్ స్మాల్ కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీతో వెళ్ళిపోతాను అనమాట. ఈరోజు జస్ట్ హాట్ వాటర్లో లెమన్ వేసుకుని తీసుకుంటున్నానండి. అండ్ ఏవైనా నట్స్, ఒక గుప్పిడి నట్స్, బాదం అనుకోండి, ఒక 10-12 నానబెట్టిన బాదం పప్పు కానివ్వండి, ఒక 15 జీడిపప్పులు కానివ్వండి, ఇవైతే పిస్టాషియో ఒక 20 అలా అనమాట. పీకాన్స్, ఏవైనా సరే మీకు నచ్చిన నట్స్. దానివల్ల ఏంటంటే అంత హంగర్నెస్ ఉండదు అండ్ స్టమక్ ఫిల్ అయినట్టు ఉంటుంది అండ్ హెల్దీ కాబట్టి జనరల్గా నేను 4:30 లోపల ఏదో ఒకటి లైట్ స్నాక్ తీసుకుంటాను. స్వీట్స్ అలా తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడినండి, కాకపోతే కొంచెం తక్కువ, అంటే షుగర్ బేస్డ్ కానీ అలాంటివి తక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంట్లోనే డేట్స్ లడ్లు కానివ్వండి, ఆల్మండ్ లడ్డు కానివ్వండి, నువ్వులతో కానివ్వండి, అలా నట్స్ బేస్డ్ లడ్డు చేస్తూ ఉంటాను అనమాట, ప్రోటీన్ బేస్డ్ నట్స్ తోటి. సో అవి కానీ ఏవైనా తీసుకుంటూ ఉంటాను. ఈరోజు వచ్చేసి పిస్తా పప్పులు అండ్ లెమన్ హాట్ వాటర్తో వెళ్తున్నానండి. మ్యాక్సిమం 6:30 లోపలే డిన్నర్ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తామండి. అండ్ డిన్నర్కి వచ్చేసి మండే టు ఫ్రైడే ఫ్రూట్సే కన్సిడర్ చేస్తూ ఉంటాము. ఎప్పుడన్నా ఇక మరీ ఏదన్నా తినాలి అలా అనుకున్నప్పుడు జస్ట్ ఇడ్లీ దోశ అలా పెడుతూ ఉంటాం కానీ, బట్ స్ట్రిక్ట్లీ మండే టు ఫ్రైడే ఫ్రూట్స్తో వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాము. అండ్ ఫ్రూట్స్ కూడా సీజనల్ ఫ్రూట్స్ అండి, ఏవైనా 5 వెరైటీస్ కన్సిడర్ చేస్తూ ఉంటాము. అంటే మార్నింగ్ నుంచి మేము తినని ఫ్రూట్స్ కానీ వెజ్ కానీ యాడ్ చేస్తూ ఉంటాం అనమాట డిన్నర్కి. నేను ఈరోజు వచ్చేసి ఒక స్మాల్ కప్పు పపాయ తీసుకున్నానండి. ఇది పీరు, ఇది అవకాడో, యాపిల్, ఆరెంజ్ తీసుకున్నాను. ఇవి తినిన తర్వాత అవకాడో తింటామండి. దీనివల్ల ఏంటంటే చాలా హెవీ ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే ఇంక మళ్ళీ ఆకలి వేస్తుందేమో అన్న ఫీలింగ్ ఉండదు. ఇది గుడ్ వెజ్ ఫ్యాట్ అవకాడో వచ్చేసి.
అండ్ పొట్టని ఫిల్ చేసేస్తుంది. జనరల్గా ఎప్పుడన్నా ఈ కాంబినేషన్స్ కొంచెం బోర్గా ఉన్నాయి అనుకున్నప్పుడు అవకాడో, టొమాటో, ఆనియన్స్ని జస్ట్ మిక్స్ చేసేసి ఒక సాస్ లాగా తీసుకుంటానండి లాస్ట్లో. అదేంటంటే కొంత ట్యాంగీనెస్, లెమన్ జ్యూస్ తోటి అలా చేసినప్పుడు ట్యాంగీనెస్ తోటి ఫిల్ చేసినట్టు ఉంటుంది, టంగ్ సాటిస్ఫాక్షన్ అనమాట. బట్ ఈరోజు మిగతావన్నీ బాగానే తిన్నాను కాబట్టి మార్నింగ్ నుంచి డైరెక్ట్ ఇలా ఫ్రూట్స్ తోటి వెళ్ళిపోతున్నానండి. సో ఇన్ జనరల్ మేము షెడ్యూల్ చేసుకునే అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుడ్ రొటీన్ ఇలా ఉంటుంది. ఇన్ కేస్ నైట్ ఎప్పుడన్నా 9కి 9:30కి ఏదన్నా తినాలి, ఇంకా ఆకలిగా అనిపిస్తుంది అంటే అప్పుడు కూడా అంతేనండి. ఏమన్నా ఒక 2-3 డేట్స్ కానివ్వండి, లేకపోతే మరో ఆరెంజ్ కానివ్వండి, అలా వెళ్తూ ఉంటాము. ఆ స్వీట్నెస్, ట్యాంగీనెస్ వలన ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనం తిన్నామన్న ఫీలింగ్. సిట్రస్ పేస్ట్ వలన ఏంటంటే కొంచెం నెక్స్ట్ ఇంకేమన్నా తినాలి అన్న ఫీలింగ్ ఉండదు అనమాట. సో దానికోసమని అలా నైట్స్ ఆరెంజెస్ చూస్ చేస్తూ ఉంటాము ఎప్పుడన్నా ఎక్స్ట్రా మళ్ళీ తినాలి అనిపిస్తే. సో ఇవండి మోస్ట్ ఆఫ్ ద టైం మేము ఫాలో అయ్యే ఫుడ్ హ్యాబిట్స్ ఇన్ ఎ డే. నేను షేర్ చేసుకున్న ఈ డీటెయిల్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి. చాలామంది నన్ను జనరల్గా డైట్ వీడియో చూసిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే నావి మిగతా ఫుడ్ వీడియోస్ అలా చూసినప్పుడు కానివ్వండి, కంటిన్యూస్గా మిగతావన్నీ పోస్ట్ చేయమని అడుగుతున్నారు. బట్ ఇది ఒక బేసిక్ ఐడియా కోసం ఈ వీడియో పోస్ట్ చేయబోతున్నానండి. మరో రోజు మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.